అసలైన సిసలైన చిట్టా మీకు ఈడ మొదలవుతుంది ఫ్రెండ్స్. ఈ లెసుంటోళ్ళు ఏం చేస్తున్నారు అని. సంజీవ్ ఖన్నా ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత అత్యున్నత న్యాయస్థానానికి కోర్టుకి ఒక కొత్త చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ సంజీవ్ ఖన్నా గారి గురించి మనం జర తెలుసుకోవాలన్నా వద్దా? సంజీవ్ ఖన్నా గారి ప్రమాణ స్వీకారం అప్పుడు ఈ జాతి గాంధీ మళ్ళీ వన్ ఆఫ్ ది పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ కదా జుడిషియరీ అంటే. మళ్ళా అట్లాంటి వన్ ఆఫ్ ది పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అంత పెద్ద కీలకమైన పొజిషన్లో ఒక మనిషి నియమింపబడితే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ ప్రమాణ స్వీకారానికి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ జాతి గాంధీ యా జిలేబీ గాంధీ, రాహుల్ గాంధీ, ద ఫేక్ రాహుల్ గాంధీ ఆర్ ద రాహుల్ ఫేక్ గాంధీ, వాట్స్ ఓవర్ ఇట్ మేబీ, అటెండ్ చేయాలన్నా వద్దా? సో నేనేమంటానంటే ఇవాళ నీకు వచ్చిన డెసిగ్నేషన్ లీడర్ ఆఫ్ ది అపోజిషనా లేకపోతే లీడర్ ఆఫ్ ది లైసా? ఎల్ అని అనాలా, నిన్ను ఎల్ఓపి అని అనాలా? ఎల్ఓపి అని అంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని అంటారు మీరు. అదే ఎల్ఓఎల్ అని అంటే లీడర్ ఆఫ్ లైస్ అని అంటారు, లీడర్ ఆఫ్ అబద్ధం. నువ్వు మాట్లాడేవన్నీ అబద్ధాలే కదా. ఏవి సాక్ష్యాలతో నువ్వు నిజం మాట్లాడతావు చెప్పు? నేను ఇప్పుడు సాక్ష్యాధారాలతో నీతో మాట్లాడుతున్నా. రాహుల్ గాంధీ నువ్వు నాకు చెప్పు, నువ్వు ఎందుకు అటెండ్ చేయలేదు? అంత మహత్వపూర్ణమైన డెసిషన్ ఏముండే? మీ చెల్లెలు క్యాంపెయిన్ అంత ఇంపార్టెంట్ ఉండేనా? ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు నీ దగ్గర జవాబు ఉన్నదా అని నన్ను అడుగుతున్నా. ప్రధానమంత్రి కావాలనుకుంటున్నా నువ్వు ప్రథమంగా ఈ ప్రధానమైన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పగలిగితే అప్పుడు నువ్వు కలగను ప్రధానమంత్రి కానికే. నీ అవకాదు ప్రధానమంత్రి దగ్గర ఉన్న చిన్న ఒక క్లరికల్ పోస్ట్కు కూడా నేను అనలే, జట్మలాని అని అన్నాడు. ఐ విల్ నాట్ కీప్ దట్ గై యాజ్ మై ప్యూన్, యాజ్ ఎ క్లర్క్ ఇన్ మై ఆఫీస్ అని చెప్పి ప్రముఖ ప్రఖ్యాతి కాల్సిన రామ్ జట్మలాని గారు మీ మీద మాట్లాడి, ఇప్పుడు ఆయన పెద్ద మనిషి లేరు కానీ ఆయన గురించి మాట్లాడుకోవద్దు కానీ, బట్ ఆయన మాట మీకు చెప్తున్నాను. ఈ మాట మాట్లాడుకుంటా నేను ఏమంటున్నానంటే అసలు సంజీవ్ ఖన్నా ఎవరు? ఆయనకు ఈ రాహుల్ గాంధీకి ఏంది మధ్యలో, ఎందుకు రాలేన అని అంటే వీళ్ళిద్దరికి జర ఛత్తీస్ కాకడా ఉంటుందా అని అంటే సంజీవ్ ఖన్నా గారికి లేకపోవచ్చు, బట్ రాహుల్ గాంధీకి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు చెప్పాలి నా ఫ్రెండ్స్? వీళ్ళు కాంగ్రెస్ అని అనగానే ఇక వీళ్ళకు కార్యకర్తలు ఉండరు, లీడర్లు ఉండరు, ఎవ్వరు ఉండరు. వీళ్ళకు కాంగ్రెస్ అనంటే ఎవరన్నా ఉంటారు అని అంటే వాళ్ళ ముత్తాత, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ అమ్మ మాట్లాడని మన్మోహన్ సింగ్ ఇక్కడ మాట్లాడలే కదా. మాట్లాడకపోతే వీళ్ళకి బెటర్ కదా. దాని తర్వాత ఏం చేత కానీ ఏం చెయ్యలేని రాహుల్ గాంధీ ఇప్పుడు వారసత్వం కోసం ప్రియాంక గాంధీ. ఇదే సో ఇలా ముత్తాత ఇలా నాయనమ్మ కాడికి మనం ఆలోచిస్తే ఎమర్జెన్సీ టైమ్స్కి జర మనం పోవాల్సి వస్తుంది సంజీవ్ ఖన్నా గురించి మాట్లాడాలంటే. దానికంటే ముందు ఒక చిన్న టాపిక్ మీకు తెలవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, సంజీవ్ ఖన్నా ఇప్పుడు ఎవరైతే మన కొత్త భారతదేశానికి చీఫ్ జస్టిస్ అయినారో ఆయన కాలం ఆయన ఏమంటారు, ఆయన స్టిపులేటెడ్ టైం పీరియడ్ ఏదైతే ఉన్నదో ఇట్స్ అరౌండ్ 6 months. 6 నెలల పాటు ఆయన మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాగా ఉంటారు అని. దాని తర్వాత ఆయన రిటైర్ అయిపోతారు, ఆయన టైం అయిపోతుంది అని అంటారు. సో ఈ 6 నెలల్లో ఆయనకు కొన్ని మహత్వపూర్ణమైన కార్యక్రమాలు ఆయన చేసేటివి ఉన్నాయి. సో సుప్రీంకోర్టు అంటే నాకు పెద్ద అవగాహన లేకపోవచ్చు, బట్ నాకున్న కోడి దిమాగ్తో నేను చెప్తున్నా ఏందనంటే సుప్రీంకోర్టులో ఆర్ టు దట్ మ్యాటర్ ఏవైతే న్యాయ వ్యవస్థలు న్యాయ శాస్త్రాలు ఇచ్చే జడ్జిమెంట్ల కంటే ఎక్కువ ఈ రూస్టర్ మీద బాగా డిపెండ్ అయి ఉంటుంది. అంటే రూస్టర్ అని అంటాం కదా, రూస్టర్ అని అంటే ఏ కేసు ఏ జడ్జి డిసైడ్ చేస్తాడు అనేది ఇలా రొటేషన్ ఉంటుంది, దాని మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఆటోమొబైల్ ఇంజనీర్లు అందరూ ఉంటారు. సో ఒకడు సస్పెన్షన్లో మంచిగా ఉంటాడు, ఒకడు ఇంజన్లో మంచిగా ఉంటాడు, ఒకడు ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో మంచిగా ఉంటాడు, ఒకడు ఎలక్ట్రానిక్స్లో మంచిగా ఉంటాడు, ఒకడు దాని ఆస్థెటిక్స్లో మంచిగా ఉంటాడు. అంటే బండి షేప్ ఎట్లుంటుంది, దాని కంఫర్ట్ ఎట్లుంటుంది, ఎక్సెట్రా. సో అట్లా స్పెషలైజ్ చేసి ఇప్పుడు డాక్టర్స్లలో ఒకడు గుండెకి సంబంధించినోడు ఉంటాడు, ఒకడు లివర్కి సంబంధించినోడు ఉంటాడు, ఒకడు న్యూరోకి సంబంధించినోడు ఉంటాడు, ఒకడు ఆర్థోపెడిషన్ బొక్కలకు సంబంధించినోడు ఉంటాడు, ఒకడు కళ్ళకు సంబంధించినోడు, అట్లా డిఫరెంట్ ఉంటాయి. అలా స్పెషలైజేషన్ ఉంటుంది. సో జ్యుడిషియరీ అనేది హోల్గా మనం తీసుకున్న రూస్టర్ అనే పద్ధతిలో తీసుకొని వస్తే ఒక్కొక్క జడ్జికి ఒక్కొక్క దగ్గర స్పెషలైజేషన్ అనేది ఉంటుంది. బికాజ్ ఆయన చేసిన ప్రాక్టీసే ఉండొచ్చు, లేకపోతే ఆయన ఇచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లే ఉండొచ్చు, లేకపోతే ఆయన కెపాసిటీ ఉండొచ్చు, అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉండొచ్చు, డెలివరబుల్ కెపాసిటీ ఉండొచ్చు, ఇట్లా ఉంటుంది. ఈ రూస్టర్ చాలా డిపెండ్ అవుతుంది. అయితే ఈ రూస్టర్లలో ఏమవుతుందంటే మహత్వపూర్ణమైన కేసులు ఏమైనా వాళ్ళకి సంబంధించినవి వస్తే టకాటక్ జడ్జిమెంట్లు వస్తాయి. సో ఇప్పుడు సంజీవ్ ఖన్నాకు దీనికి ఏంది సంబంధం అంటే రూస్టర్ని తయారు చేసేది మొత్తం ప్రధాన న్యాయమూర్తులే మన చీఫ్ జస్టిస్ చేతిలోనే ఉంటుంది కాబట్టి వెదర్ ఇట్ మే బి హైకోర్ట్ ఆర్ హైకోర్టు అయితే ఇక్కడ ఉంటారు వాళ్ళు, సుప్రీంకోర్టు అయితే వాళ్ళు ఉంటారు. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై స్టేట్మెంట్స్. సో ఇప్పుడు సంజీవ్ ఖన్నా గారి దగ్గర ఉన్న మహత్వపూర్ణమైన కేసులు ఏవేవి అని అంటే ఒక 5 కేసులు ఉన్నాయి ఫ్రెండ్స్, చిట్టా రాసుకోవచ్చు.
ఒక 5 కేసులు ఉన్నాయి. ఒకటేమో మ్యారిటల్ రేప్ ఒకటి అని అంటే వివాహం అయినాక రేప్ కేసు అసలు బుక్ చేయవచ్చా దంపతుల మధ్యలో అనేది చాలా కీలకమైన ఘట్టం. ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఉంటుంది నా కోడి దిమాగ్ దృష్టిలో. ఎందుకనంటే పెళ్ళైన దంపతుల మధ్యలో రేప్ కేసు ఎట్లా పెట్టగలుగుతాము, వెదర్ ఇట్ ఈస్ ఇక దాని అలా డీటెయిల్కి పోదలుచుకోలే. సో ఇంట్రెస్ట్ ఆఫ్ టైం కింద సో ఈ మ్యారిటల్ రేప్ అనేది చాలా ఒక కీలకమైన జడ్జిమెంట్ మన భారతదేశంలో ఉంటుంది. ఇంకొకటి ఇది అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏదైతే ఉండనో మన ఆ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉండనో మనము మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఏదైతే దాన్ని ఛాలెంజ్ చేసినరో సో దీనిపైన కూడా ఒక కీలకమైన జడ్జిమెంట్ ఉండొచ్చు. దాని తర్వాత నాకు నచ్చింది మీరు మెచ్చింది ఏందనంటే ఇప్పుడు కులగన స్టార్ట్ అయింది. మోదీజీ నేను కులగన స్టార్ట్ చేసిన మీకు గుర్తుందా అని చెప్పి ట్వీట్లు కొడుతున్న రాహుల్ గాంధీకి సంబంధించిన కేసు ఇది. బీహార్లో క్యాస్ట్ సెన్సస్ చేసినాము అని అంటారు. సెన్సస్ అనేది కేంద్ర సర్కార్ చేస్తుంది. ఓ జిలేబీ గాంధీ దేడి దిమాగ్ చాతలు మాట్లాడడం బంద్ చేసేయండి. సెన్సస్ అనేది కేంద్ర సర్కార్ చేస్తుంది. రాష్ట్ర సర్కార్ కేవలం సర్వేలు చేయగలుగుతుంది. ఆ అధికారం సర్వే చేసే అధికారం రాష్ట్ర సర్కార్కు ఉంటుంది, సెన్సస్ కాదు. సో ఇప్పుడైతే మీరు భారత్ బీహార్ క్యాస్ట్ సెన్సస్ అనేది చెప్పిర్రో 50% సీలింగ్ తీసేస్తున్నాం మేము ఎత్తేస్తున్నాం అని చెప్పి అని అన్నారు కదా. పబ్లిక్ని పాగలు బనాస్తున్నారు మీరు, పబ్లిక్ని పాగలు బనాస్తున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. సుప్రీంకోర్టు తీర్పులను వీళ్ళు ఉల్లంఘించి ముంగడిపోతున్నారు. అంటే దీనివల్ల ఛాలెంజ్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ. ఏమన్నానంటే ఎవరైతే జడ్జిలు నాకేంది, ఏ కోర్టులు అయితే నాకేంది, నేను డిసైడ్ చేసిందానంటే కథం. ఎందుకంటే ఎన్నికటికిలా నాయనమ్మ కూడా అదే చేసింది. ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఆర్టికల్ 21 దీని మీద అసదుద్దీన్ ఓవైసీ ఎన్నడూ మాట్లాడాడు. ముస్లింల హక్కులు పోతేనే మాట్లాడతాడు. మళ్ళీ భారత రాజ్యాంగంలో హక్కులు పౌరులై తీసేసినప్పుడు మాత్రం ఈ ఓవైసీ బ్యారిస్టర్కి గుర్తురాదు. బ్యారిటెండర్ పనిచేసిండు ఆయన, బ్యారిస్టర్ చదవలేడా, ఏమన్నా చూపించిండు సర్టిఫికేట్. సో ఆర్టికల్ 21 వైలేట్ చేసి ఎమర్జెన్సీ పీరియడ్లో జడ్జులు కూడా మాకు అనుకూలంగా ఉండాలా అని మాట్లాడింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా, వీళ్ళ నాయనమ్మ కాదా? ఇప్పుడు సేమ్ అదే డిఎన్ఎల్కేని పుట్టిన ఈ రాహుల్ గాంధీ గదే మాట్లాడుతున్నాడు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించి 50% సీలింగ్ని దాటిపోయి రిజర్వేషన్ పెంచేస్తామంటే ఒడయ్య జాగిరని పెంచుతాం. ఏ రూల్ ప్రకారం? యూ టెల్ మీ ది ప్రొవిజన్ ఆఫ్ లా. నాకు ప్రొవిజన్ ఆఫ్ లా చెప్పు. సో ఇప్పుడు బీహార్ ఏదైతే క్యాస్ట్ సర్వే నువ్వు చేసినావు కదా, ఏం పీక్ కట్టలు కట్టింది బీహార్ నువ్వు నాకు చెప్పు. కర్ణాటకలో కూడా నువ్వు క్యాస్ట్ సర్వే చేసినావు కదా, మళ్ళీ ఏం పీక్ కట్టలు కట్టినావు చెప్పు. ఇవాళ నువ్వు నేను కులగాన తెలంగాణ మొదలెట్టిన అన్నావు. రేవంత్ రెడ్డి బ్రహ్మాస్త్రం ఇచ్చినట, పీక్ కట్టలు కట్ట నీకు ఇచ్చిండు. రేవంత్ రెడ్డికే సమాజ్ కాదు ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డికే సమాజ్ కాదు. అదే రేవంత్ రెడ్డి అపాయింట్ చేసిన టీపీసీసీ మహేష్ గౌడ్ గారు ఏం మాట్లాడతారు తెలుసా? మహేష్ అని ఏం మాట్లాడతారు తెలుసా? మా రాహుల్ గాంధీది భారత కులం, మళ్ళీ పీకనీకి మళ్ళీ జనం వేసుకున్నాడా మీ భారత కులంలో? హిందువులలో కులగణాలు ఉంటుందని చెప్పినావు కదా. హిందువులలో ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు ఎంత ఉన్నారో వాళ్ళ జనాభా ప్రాతిపద్యాన నువ్వు రిజర్వేషన్ ఇస్తా, 50% సీలింగ్ తీసేస్తా అని చెప్పి పోకడ మాటలు మాట్లాడారు కదా కాంగ్రెస్ నాయకులు. మళ్ళీ అదే కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీని భారత కులం ఎట్లా అంటున్నావు? జనేయు బ్రాహ్మణ గోత్ర దత్తాత్రేయ గోత్రం ఉన్నాడు. ఏ జాతి చెప్పి తీరా అది చెప్పరు. కానీ హిందువులలో మాత్రం కులగన కావాలి వీళ్ళకు. మళ్ళీ బీహార్లో ఏమైనా పీక్ కట్టలు కట్టిరా అంటే చేయలే. ఈ తీర్పుకి ఇట్లా వచ్చిందంటే రాహుల్ గాంధీ తలకాయ పెట్టుకుంటాడని నేను అడుగుతున్నాను. 4th PMLA నీడ్ ఫర్ అరెస్ట్. మేము ఎవరైతే మాకు డౌట్ ఉంటుందో వాడిని అరెస్ట్ చేసినామో వాడు మాకు ఈ కేసు మొత్తం మాకు సరైన ఆధారాలు దొరికేదాకా మేము అరెస్ట్ మా దగ్గరనే పెట్టుకుంటాము అనేది అయితే చట్టం PMLA ఉన్నదో దాన్ని ఛాలెంజ్ చేసే కీలకమైన ఒక కేసు ఈ 5వ కేసులలో ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఆర్జే కార్ మెడికల్, ఇది మన మెడికో దుర్ఘటన జరిగింది కదా బెంగాల్లో. ఈ 5 కేసులు సంజీవ్ ఖన్నా గారి ముంగట ఉన్నాయి. సో ఈయన ఇది డెసిషన్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇవన్నీ తీసుకొని ఖతం చేసిపోతాడా లేకపోతే వీటిని వదిలేసిపోతాడా అనేది ఒక కీలకమైన ఘట్టం. దానికంటే ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హీన చరిత్ర మీరు తెలుసుకోవాలా. ఎందుకనంటే నేను ఇప్పటిదాకన్నా బీహార్ క్యాస్ట్ సర్వేలా నాయనమ్మ చేసింది, కానీ నాయనమ్మ మన హక్కులను కూడా అంటే సర్కార్ ఎప్పుడైనా ఎమర్జెన్సీలు ఉన్నప్పుడు భారతదేశంలో పౌరులకు హక్కులు ఉండే కేవలం గవర్నమెంట్ చెప్పిందే వినాలా అని చెప్పి ఎమర్జెన్సీలో ఆ రూల్ ఇంపోజ్ చేసింది మీ నాయనమ్మ కాదా రాహుల్ గాంధీ? దాని మీద ఏమైనా ఛాలెంజ్ చేస్తావా? కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, నిద్రపోయిన హిందువుని అడుగుతున్నా. ఎవడన్నా కాంగ్రెస్ వాళ్ళకి జిగర్ల దమ్ముంటే కౌంటర్ చేయమని. గిరీష్ గాడి లైన్లో ఉన్నాడు, నా ఫోన్లు కూడా లైన్లో ఉన్నాయి, చేయగలుగుతారా? ఇది క్వశ్చన్. వీళ్ళు ఒక హేబస్ కార్పస్ కేసు ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. శివకాంత్ శుక్లా వర్సెస్ ADM జబల్పూర్, ADM అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ జబల్పూర్కి సంబంధించి వర్సెస్ శశికాంత్ శుక్లా హ్యాబిస్ కార్పస్ పిటిషన్ 1976ది మాట్లాడుతున్నాను నేను. ఆ జడ్జిమెంట్కి ఎవరైతే కాంగ్రెస్కి మద్దతు తెలిపినరో టోకన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కింద
ఏఎన్ రేని సీనియారిటీ మొత్తం తుంగల దొక్కి కేవలం ఇందిరాగాంధీకి సపోర్ట్ చేసినందుకు ఆయన చీఫ్ జస్టిస్ చేసిన ఘనత కాంగ్రెస్ది కాదా? అరే జడ్జిను ఇంపీచ్ చేసిన చరిత్ర మీది. రజన్ గొగాయ్ గారిని ఇంపీచ్మెంట్ పిటిషన్ ఫైల్ చేసిరి కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ మారుస్తుందని చెప్తున్నారు. ఈర్రా దమ్ముంటే నాకు కౌంటర్ ఈర్రి, నేను నిలబడ్డా ఈర్రా చెప్తున్నా, నేను కాంగ్రెస్ వాళ్ళనే అడుగుతున్నా. దమ్ముంటే ఎవడైతే సెక్యులర్గా డోంగ్ మాటలు మాట్లాడతారు కదా, దీన్ని మాట్లాడరు. ఏఎన్ రీన్ చేసిన కానీ అప్పుడు కాలేజీ మెడిపోయిందిరా మళ్ళీ. వీళ్ళు మాట్లాడతారు కదా పెద్ద భారతీయ జనతా పార్టీ మీద. చెప్పురి ఏఎన్ రేనికి ఎట్లనే చేసిర్రు. దాని తర్వాత డివై చంద్రచూడ్, ఫాదర్ ఆఫ్ వైవి చంద్రచూడ్, ఈయన కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్కి సపోర్ట్ చేసిన ఘనత లేవా? ఇక జస్టిస్ ఎంహెచ్ బేగ్ గారు అయితే ఏమవుతుంది ఎమర్జెన్సీలా జైళ్ళల్లో అరెస్ట్ చేస్తే కన్న పిల్లల లెక్క చూసుకుంటాము ప్రభుత్వాలు, జైళ్ళల్లో పెడితే ఎవరు మన ప్రజలని అని చెప్పి మాట్లాడిండు బేగ్. వీళ్ళందరూ లబ్ధి పొందిరు ఎమర్జెన్సీలా. ఎవరు? ఏఎన్ రే, డివై చంద్రచూడ్, జస్టిస్ భగవతి, జస్టిస్ ఎంహెచ్ బేగ్. ఈ అందరిట్లల్లా ఒక మనిషి హట్కే నిలబడ్డాడు. ఆయననే హసన్ ఖన్నా, చాచా ఆఫ్ సంజీవ్ ఖన్నా. ఆయన ఏమన్నాడంటే ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీని ఛాలెంజ్ చేసాడు. ఏమన్నాడంటే ద పీపుల్ ఆఫ్ ఇండియా కెనాట్ బీ అట్ ఎ మర్సీ ఆఫ్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ యొక్క బదౌలత్తోని ఆశీర్వాదంతో ప్రజలు బతకరు, ప్రజలకు ప్రజల హక్కులు ఉంటాయి అని చెప్పి ఈ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆయన ఫోన్ చేసి తన సిస్టర్కి చెప్పుకున్నాడు, నా పదవి ఉండొచ్చు పోవచ్చు, నన్ను ఏమన్నా చేయొచ్చు, బట్ నేనైతే ఇస్తా, ధర్మానికి కట్టుబడి ఉంటా. ఎప్పుడైతే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కమిషన్ని పెట్టినరో భారతీయ జనతా పార్టీ మోదీ సర్కార్ వచ్చిన తర్వాత దానికి నేతృత్వం వహించమని చెప్పి సంజీవ్ ఖన్నా గారిని కోరితే నాకే ఎట్లాంటి పదవులు వద్దు, నేను ధర్మబద్ధంగా ఉంటా, నేను ఆ ధర్మానికి కట్టుబడి ఉంటా, నాకు ఇట్లాంటి పదవులు వద్దు, నా పరిధిలో ఏవైతున్నాయో నేను అవి చూస్తానన్నాడు. మీకు అర్థమవుతుందా అని అంటున్నా. వీళ్ళు కడుపు నిండా విషం పెట్టుకొని బతుకుతారు ఈ రాహుల్ గాంధీ అనేటోళ్ళు. వాళ్ళ కుటుంబానికి ఆనాటిలో కూడా ఏమైనా ఖిలాఫ్ పోతే వాళ్ళు ఇప్పటిదాకా విషాలు పెట్టుకొని నడతారు. అందుకే నువ్వు అటెండ్ చేయలేదా రాహుల్ గాంధీ? ఇగో ఈ కథ మొత్తం చెప్పిన ఫ్రెండ్స్, మీకు కంప్లీట్గా చెప్పిన. మీకు ఈయనని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అందామా, లీడర్ ఆఫ్ ది లైస్ అందామా, అబద్ధాలు చెప్పే లీడర్ అందామా, లేకపోతే ప్రతిపక్షానికి నేతృత్వం వహిస్తున్న లీడర్ అందామా, నాయకుడు అందామా? మీరు ఎప్పుడు ఫ్రెండ్స్ కమెంట్ రూపంలో. ఒక చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం అవుతుంటే నువ్వు రావా? కడుపులో విషం పెట్టుకుంటే బయటికి చిందాల్సిందేనా? వెనకటికి మీ నాయనమ్మ ఆర్టికల్ 21ని రద్దు చేసినప్పుడు మళ్ళీ ఈ కేన్కిస్కా గొట్టం ఠేకాదార్ గారు అందరూ ఎవరిదికో మాట్లాడలే? మానవ హక్కులను మొత్తం ఉల్లంఘించినప్పుడు జడ్జిలే తనకు ఫేవర్గా ఉండాలని చెప్పి మాట్లాడింది కదా. జడ్జిలను అంటే తన పిల్లలు లెక్క చూసుకుంటారట జైళ్ళల్లో. మళ్ళీ రాహుల్ గాంధీ లోపలికి పోనీకి ఎందుకు భయపడుతున్నాడు, కోర్టులకు ఎందుకు రాడు? రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, నోటు కేసులో లాయర్లను పెట్టుకోకు, పో అటెండ్గా జైల్లో కూసో. మళ్ళీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలే కదా మీకు ఇవన్నీ చెప్తున్నా. కపిల్ సిబ్బల్ గారు అయితే డైరెక్ట్ అన్నారు కదా, ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు కదా సుప్రీంకోర్టు జడ్జిల మీద. కపిల్ సిబ్బల్ గారు ఏమని అన్నారు తెలుసా? నువ్వు ఎంత పెద్ద తోపు లాయర్ అని అన్నది పెద్ద సమస్య ఉండదు, నువ్వు ఎంత పెద్దగా నీ ఆర్గ్యుమెంట్లు చేస్తావనన్న సమస్య ఉండదు. సమస్య ఏది ఉంటుంది అని అంటే నీకు జడ్జికి ఎంత మంచి కనెక్షన్ ఉన్నది, లాయర్కి జడ్జికి కనెక్షన్ ఎంత మంచిగా ఉన్నది అన్నది సమస్య. ఆడని నీ కేసు డీల్ అవుతుంది అని చెప్పి మరి దీని మీద ఏం మాట్లాడతారండి? మళ్ళీ అంత దిగ్గజ లాయర్ కదా, నేనైతే చిన్ని నీట బుడుగాను కదా. ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, ఎక్కడి నుంచి మొదలైంది ఎక్కడి దాకా ఆగిపోతుంది, ఇది ఏడికి దారి తీస్తుంది. దేశాని కోసం ఒక 2 గంటలు టైం తీసి చూస్తే చాలు, లేకపోతే ఇంటే చాలు, ఆధారాలు ముంగట పెట్టుకొని బతుకుంటారు. ఇది మన దేశం, వీళ్ళు అయ్య జాగిరులు కావు, ఇది మన దేశం. వీళ్ళెవరో ఠేకాదారులు గారు, వీళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఈడ రాజ్యానికి. వీళ్ళని రాజ్యం ఇచ్చిందే మనము, వీళ్ళు మనల్ని లూటీ చేసారు. నా దేశ్ బదలా, నా దేశ్కి అప్నే సప్నే బదలే, నా అప్నా అర్మాన్ బదలా, నా అప్నా ఆత్మవిశ్వాస్ బదలా తో ఇన్కా జాయిజాత్ బదలా. ఇలా ఆస్తులు మారినాయి, మన ఆత్మవిశ్వాసం మారాలి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.